హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనలో ప్రతి ఒక్కరూ మన అభిమాన హీరో, అభిమాన పొలిటీషియను, అభిమాని ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళు రచయితలు లేదంటే యాంకర్లు, ఆర్టిస్టులు ఉంటే వాళ్ళ పక్కన ఒక ఫోటో దిగాలనుకుంటాం. దాని గురించి కొద్దిగా ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే నీలో ఉన్న ఆశను కూడా ఆ కోరికను కూడా ఎన్‌క్యాష్ చేసుకొని దానిపైన బ్రతికే దుర్మార్గులు ఉన్నారంటే అర్థం చేసుకో. ఇంతకన్నా దిగజారడు అనుకున్న ప్రతిసారి మా కిరణ్ రాయల్ గారు దిగజారుతూనే ఉన్నారు. ఎంత దిగజారుతూ ఉన్నాడంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేసి ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులన్నీ కొట్టేసి లవ్వు, కొవ్వు, కెవ్వు అని కబుర్లేవో చెప్పి ఆ తర్వాత ఏదేదో చేశాడు. పాపం మా అమ్మాయి లక్ష్మి రోడ్డు మీదకి వచ్చి లబోదిబోమని ఏడిస్తే నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి 40 రోజుల్లో బెయిల్ మీద వస్తాయని చెప్పి బెదిరించినటువంటి మహానుభావుడు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఎన్నో దందాలు చేసిన వీరుడంటూ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకన్నా మాట్లాడుతున్నామంటే ఇది నాకు వెతగ్గా దొరికినటువంటి ఆణిముత్యం. ఈ ఆణిముత్యం ఆల్రెడీ లైవ్లో మాట్లాడుతున్నారు, ఒకసారి మీరు వినండి. మొబైల్ నంబరు ఏదో ఫ్యాన్సీగా ఉంటుంది అన్నట్టు నంబర్ ఇప్పిస్తానని డబ్బులు కూడా తీసుకున్నాడు సార్. 1,80,000 ఎంతో ఫ్యాన్సీ నెంబర్ కోసం 1,80,000 తీసుకున్నా అంటే చూడండి. అన్ని ఈ సూర్య చెప్పడం వల్ల నాకు తెలిసింది సార్. తర్వాత ఆయన ఏ పడుతుంటే నేను అన్నయ్య గారు చేశానా, నీ పేరు ఎలా వాడుకుంటున్నారన్నా అని చెప్దామని కూడా లెటర్లీ కాల్ చేశాను సార్. పవన్ కళ్యాణ్ కూడా కాల్ చేశాడంట. ఆయన లిఫ్ట్ చేసేవారు కాదు. తర్వాత వచ్చి ఆయన నా ఫోన్ నెంబర్ కూడా డిలీట్ చేశాడు సార్ సూర్య అనేది. ఇప్పుడు లెటర్లు ఎలా ఉందంటే సార్ నన్ను సార్ సార్ ఈ బిఎస్ కన్సల్టెన్సీకి ఎన్నిసార్లు వచ్చింటాడు? కిరణ్ రాయలు విఎస్ కన్సల్టెన్సీకి ఎన్నిసార్లు వచ్చి ఉంటాడంట చూడండి. 2 సార్లు వచ్చి ఉంటాడు సార్. నేను ఉన్నప్పుడు ఈజీగా వచ్చాడు సార్. ఎవరెవరినో తీసుకోవాలి సార్. ఆయన పిఠాపురం తీసుకెళ్లి ఫోటో దిగిచ్చాడు, హక్ చేయించుకోండి అన్న ఇలా నా తమ్ముడు అన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఫోటో దిగిచ్చాడు. తమ్ముడు రా, ఎప్పుడు రా, ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్తాను నా తమ్ముడు అన్న కొద్దిగా దగ్గరగా హక్ చేసుకోను కానీ పవన్ కళ్యాణ్ అని హక్ చేసుకుంటాడు. వెంటనే ఫోటో కొడతాం 2 లక్షలు కమాన్ కలెక్ట్ 2 లక్షలు అంటే ఫోటోకి. అమ్మ జీవితం 2 లక్షలు అవుద్దని చెప్పి 2 లక్షలు తీసుకున్నాడు అంటాను సార్. ఇది పవన్ కళ్యాణ్ తమ్ముడు అన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఫోటో దిగిచ్చాడు. తమ్ముడు 2 లక్షలు అవుద్దని చెప్పి 2 లక్షలు తీసుకున్నాడు అంటాను సార్. ఫోటో దిగడానికి 2 లక్షలు. మొన్న మెస్సీ వచ్చాడు, ఫుట్బాల్ ప్లేయర్. ఆయన పక్కన ఫోటో దిగడానికి కార్పొరేట్ వాళ్ళంతా కలిసి 10 లక్షలు ఒక ఫోటో దిగాలి ఆయన పక్కన అని పెట్టారు. మా ఈ ధర్మానికి, ఈ సనాతనానికి, సనాతన ధర్మం అనకూడదు, మా సనాతని ఆ ధర్మాన్ని ముందు నుంచే ఫాలో అవుతూ ఉన్నారు. వాళ్ళ శిష్యులు కూడా అలాగే ఫాలో అవుతున్నారు. ఒక్క ఫోటో తీపించి నా తమ్ముడని చెప్పేసి 2 లక్షలు తీసుకున్నాడంట కిరణ్ రాయల్ గారు. సార్ కిరణ్ రాయల్ గారు, మీ బిజినెస్ స్ట్రాటజీ అదిరిందండోయ్. మౌలిక సుమి ఈ విధంగా అయితే ఈ బాటికి ఎన్ని లక్షలు సంపాదించుంటారో అని పలువురు నవ్విపోతూ ఉన్నారు. ఆ విధంగా చూసుకోండి ఒకసారి. ఇది పవన్ కళ్యాణ్ ఫోటో దిగడానికి 2 లక్షలు తీసుకున్నాడు సార్. ఎన్నిసార్లు చెప్తారు సార్ పవన్ కళ్యాణ్తో ఫోటో దిగడానికి? కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర తమ్ముడు అని చెప్పి 2 లక్షలు కలెక్ట్ చేశాడని. ఇలా లక్ష్మి పడిన బాధలు చూసైనా ఈ ఫోటో దిగాలనుకున్నాడు సిగ్గురా లేదా? అంటే పవన్ కళ్యాణ్కి ఎంత మ్యాడ్ ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోండి. నిజంగా ఆయనకున్న హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉంటే అసలు పవన్ కళ్యాణ్ వ్యక్తే ఉంటాడు. ఆయన ఏం చేసినా ఏం చేయకపోయినా ఫ్యాన్స్ అలా పడిగాపులు కాస్తూ ఉంటారు. గతంలో 7-8 సంవత్సరాలు హిట్లు లేకపోయినా అన్నా ఒక్క హిట్ అన్నా ప్లీజ్ అన్న అడుక్కున్న ఫ్యాన్స్ వీళ్ళు. అటువంటి ఫ్యాన్స్ని, వాళ్ళకున్న ఆశని ఒక్క ఫోటో కోసం 2 లక్షలు అంటే నాకు తెలిసి సెకండ్ హ్యాండ్ కారు వస్తుంది, చిన్న కారు, మంచి బైక్ వస్తుంది, ఇంకో 60,000-70,000 వేసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వస్తుంది, స్పోర్ట్స్ బైక్లు కూడా వస్తాయి. కానీ 2 లక్షలు కిరణ్ రాయల్ తీసుకున్నాడు. అవును సార్, నాతో ఇదే చెప్పాడు సార్ సూర్య అనే వ్యక్తి. ఇలా చెప్పి ఈ ఫోటో చూపిస్తే ఇంకా మనకు డబ్బులు వస్తాయరా, ఇంకా 10 కోట్లు 20 కోట్లు స్కామ్ చేయించరా. అసలు చూసారా స్కెచ్చి? ఫోటో దిగడమే కాదు, పవన్ కళ్యాణ్కి నేను చాలా దగ్గర క్లోజు, నువ్వేమైనా ఎక్కువ తక్కువ చేస్తే డిప్యూటీ సీఎంకి చెప్తాను, ఇసుక దందాలు, మట్టి దందాలు, అక్కడెక్కడ చేసే దందాలన్నింటినీ భూమి సెటిల్మెంట్లు మొత్తం చేసుకుని కోట్లు సంపాదించరా పెచ్చోడా. ఒక ఫోటోకి 2 లక్షలు, ఇది జస్ట్
టిప్పురా టిప్పు అని చెప్పాడంట. ఆ టిప్పు సుల్తాన్ గారు సిగ్గు లేకుండా 2 లక్షలు పెట్టి ఒక ఫోటో దిగొచ్చాడంట. మీ అమ్మోళ్ళు అడ్డు పంపించారా, నీకు సిగ్గు లేదా రా రే, నా దగ్గరకు రా ఫ్రీగా తీపిస్తా ఫోటో, అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి మరీ తీపిస్తారా. కానీ రోయ్ జరిగిన నిజాన్ని మాత్రం ప్రజలకు చెప్పాలి రోయ్. అన్నాడు సార్. నాకు ఇంకా నేను సామాన్లు వేసుకొని నేను దూరం అయిపోయాను స్వామి, ఏమనుకోకండి నేను బయటకు వచ్చేసాను సార్. ఇది లక్కీ ఫెలో, సోమాలు వేసుకున్నాడు కాబట్టి దూరం అయిపోయాడు, లేకపోతే ఇంటి దగ్గర నుంచి 2 లక్షలు కార్డు గీకున్నట్టు గోకేవాడు. చేసిన తర్వాత సార్ ఇదంతా ఎప్పుడు లాస్ట్ ఇయర్? అవును సార్ మొన్నటిదాకా కూడా జరిగింది సార్. స్టిల్ మొన్నటిదాకా కూడా జరిగింది స్టిల్ అంటే ఎప్పుడు ఇంకా అది నిరంతర స్రవంతి. కిరణ్ రాయలు తీసుకెళ్తా నా తమ్ముడన్నా అంటాం, తమ్ముడా అని సంకలో వేసుకోవటం, ఇలా వెనక నుంచి డబ్బులు ఇవ్వగానే అన్న తమ్ముడు వదిలే అన్న అంటే పవన్ కళ్యాణ్ వదిలేస్తారేమో. బాబా 2 లక్షలు నన్ను ఎమ్మెల్యే గారితో ఎస్పీ పెద్ద వాళ్ళతో ఫోన్లు చేయించాడు సార్. ఇది బ్లాక్మెయిల్ చేయించడానికి చేస్తారు. పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగితే చేయించరా ఏంటి? అరే ఆ లక్ష్మీ అని ఆవిడ నాకు అన్యాయం జరిగింది మొర్రో అంటే ఎక్కడో అస్సాం నుంచో బీహార్ నుంచో బెంగాల్ నుంచో పోలీసులు దించాడరా స్వామి. అక్కడ నుంచి పోలీసులు దింపాలంటే కిరణ్ రాయల్ వల్ల అవుద్దా? కాదు. దాని అనుకుంది ఎవరు? ద ఫేస్ ఆఫ్ ద కిరణ్ రాయల్ ఈజ్ నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ రా, టీడీపీ పార్టీరా, కూటమిరా. అర్థం చేసుకోండి మీరు. ఓకే, మొత్తానికి ఒక ఫోటో వాల్యూ 2 లక్షలు తీసుకొని ఆ ఫోటో మీద 10 కోట్లు సంపాదించాలని, నాకు తెలిసి ఫోటో మీదే 10 కోట్లు సంపాదించవచ్చని కిరణ్ రాయల్ అనే వ్యక్తి సలహా ఇచ్చాడంటే పవన్ కళ్యాణ్తో డిప్యూటీ సీఎంతో అదే డైరెక్ట్గా కాంటాక్ట్ ఉండి జనసేన పార్టీలో తిరుపతి కాన్స్టిట్యున్సీకి ఆయన ఒక పదవిలో ఉండి ఎంత సంపాదించుంటాడు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తుంటారు అర్థం చేసుకోండి. ఇది నేను కేవలం మీకు చెప్తున్నటువంటి సమాచారం మాత్రమే, మీ ఊహకే వదిలేస్తున్నా. ఫోటోతో 10 కోట్లు అంటే పర్సనల్గా కాంటాక్ట్ ఉన్న వ్యక్తి 100 కోట్ల పైన సంపాదించుంటాడని పలుగురు గుసగుసలాడుచున్నారు. సో ఈయన్ని కూడా బెదిరించారంటే కానీ పాపం తెలివిగా తప్పించుకున్నాడు. ద గ్రేట్ కిరణ్ రాయల్ గారు చేస్తున్నటువంటి పని. అన్న కిరణ్ రాయల్ అన్న, నువ్వు ఒక జాతికి ఆదర్శం అన్న. ఒక మందకి లీడరు నువ్వు. ఆ మంద అంటే ఎలా ఉన్నారంటే, నువ్వు నందంటే నంది, పంది అంటే పంది, 2 లక్షలు అంటే 2 లక్షలు, 3 లక్షలు అంటే 3 లక్షలు నీకు ఇస్తారు. నువ్వు వాడుకున్నంతకాలం వాడుకో. అటు ఆడపిల్లల్ని వదలొద్దు, ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని వదలదు, ఎవరిని వదలొద్దు. మనం వాడతాం మొదలు పెడితే అగ్గిపుల్ల, సబ్బు పిల్ల, కుక్క పిల్ల కాదేది కవితకి అనర్థం అన్నట్టు నువ్వు కూడా ఆడపిల్ల, జనసైనికులు ఎవడు కూడా కాదు డబ్బుల కలెక్షన్కి అనర్హం అని ప్రూవ్ చేయన్నా. సిగ్గుండాలి వాళ్ళ అభిమానాన్ని ఎన్కాష్ చేసుకొని ఇలా రూపాయి అడుక్కు తిని బతకటానికి. ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. అంత దిగజారిపోయి బ్రతుకుతున్నాము మనం. ప్రజలందరికీ తెలిసి మన బ్రతుకు, అయినా కూడా అదే మార్గంలో వెళ్ళాలా, అదే సంపాదించుకుంటూ ఉండాలి. ఇటువంటి వాళ్ళందరినీ జనసైనికులు, పిల్ల సైనికులు, వీర మహిళలు, వీరు లక్ష్మీకి ఎంత అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ ఒక ఫోన్ చేయలేదురా. అర్థం చేసుకోండి, మీరు చేసుకోండి. అర్థమైందా? సొంత పార్టీ ఆవిడ అరుణ వాళ్ళకి అన్యాయం జరిగితే చంద్రబాబు వాళ్ళకి కనీసం వేరే టీడీపీ వ్యక్తి వాళ్ళ డ్రైవర్ని చంపి పడేసిన వాళ్ళకి కూడా పార్టీ నుంచి పీకేసాడు కానీ తోడుగా నిలవలేదురా. అర్థం చేసుకోండి మీరు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు, పవన్ కళ్యాణ్ తత్వం వేరు. లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి దూకేసే క్యారెక్టర్లు మనవి. అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు అందరికీ అర్థం అవ్వాలని కోరుకుంటున్నా. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.